హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. ఈ విధంగా ఒకసారి నేను చేసినట్లు చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పుచారు అలా చేసుకున్నప్పుడు రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకొని ఇలా తొడిమెలు కట్ చేసి వీటిని పెద్దవైతే 6 పీసెస్, చిన్నవైతే కొంచెం 4 పీసెస్ లాగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఈ తెల్ల వంకాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి. మరోసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. చూడండి, ఇవైతే మెత్తగా అయిపోయాయి. చూడండి, ఒక వంకాయ ముక్కను కట్ చేసి చూపిస్తాను. చాలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ కారం, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ పౌడర్లన్నీ వంకాయ ముక్కలకి పట్టే విధంగా 1 మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. వంకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా వంకాయ ఫ్రై రెడీ అయింది. ఇది రైస్లోకి పప్పుచారు అలా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.